ఎక్సైజ్ సూపరింటెండెంట్ డీసీ వీళ్ళందరూ ఆమెని పరామర్శించడం జరిగింది. సో కొన్ని మల్టిపుల్ ఆర్గన్ ఇంజరీస్ ఉన్నాయి, దానివల్ల ఎక్కువ బ్లడ్ లాస్ అయిపోయింది. ఇప్పుడు ఆమె వెంటిలేటర్ మీద ఉంది. ప్లస్ ఇప్పుడు ఐవి అంటే బౌవల్ మూవ్మెంట్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు ఏదైనా సాలిడ్ ఫుడ్ అవి కాకుండా ఐవి ద్వారా వాళ్ళు ఫ్లూయిడ్ అడ్మినిస్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఇట్లా మేము డాక్టర్స్తో కూడా పర్సనల్గా ఆమె పేషెంట్ చూసి విజిట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ 40-48 గంటలు మనకి క్రూషియల్ ఉన్నాయి. మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ ఏమైనా షిఫ్ట్ చేయాలి తెలుసుకుంటే కూడా ఇప్పుడు ఆమె పరిస్థితి ఇంకా కొంచెం స్టెబిలైజ్ అయినాక నెక్స్ట్ 24-40 అవర్స్లో బహుశా ఆమె రికవర్ అయిపోతుంది. ఒకవేళ అనుకోలేని ఊహించలేని పరిస్థితి మనం షిఫ్ట్ చేయాలంటే అది కూడా చేసుకోవడానికి మేము అడ్మినిస్ట్రేషన్ పరంగా సిద్ధంగా ఉన్నాము. మేము వీ విల్ ఆల్సో గెట్ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ఏఎల్ఎస్ అంబులెన్స్ కూడా హైదరాబాద్లో అపోలో వాళ్ళతో మాట్లాడి అది కూడా ఏర్పాటు చేస్తున్నాము. జస్ట్ ఒక స్టాండ్ బై ఒకవేళ అవసరం పడుతుంది. బహుశా షీజ్ రికవరీ. మనకి మంచి పాయింట్ ఏంటంటే మన అక్కడ మౌకా మీద ఉన్న స్పాట్ మీద ఉన్న సిఐ గారు స్వప్న గారు అక్కడే ఆన్ ద స్పాట్ సిపిఆర్ అడ్మినిస్ట్రేట్ చేశారు. దానివల్ల ఆమె యొక్క ఏదైతే హ్యామరేజ్ షాక్ ఉందో దాని నుంచి బయటికి వచ్చింది, లేదా పరిస్థితి ఇంకా విషమయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళు చాలా క్విక్ థింకింగ్తో వారి సిబ్బందిని కాపాడగలరు.